ప్రియమైన క్రైస్ట్ ఫస్ట్ వ్యూవర్స్కి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట శుభాభివందనములు. ఈరోజు మనం అన్నా ప్రవక్తి గురించి తెలుసుకుందాము. అన్నా ప్రవక్తి నూతన నిబంధనలో లూకాస్ వార్తలో 2వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు ప్రస్తావించబడిన ఒక ముఖ్యమైన మహిళా వ్యక్తి. బాలయేసువును దేవాలయానికి సమర్పించిన సందర్భంలో ఆమె కథ కనిపిస్తుంది. కొద్దిగా ప్రస్తావించబడిన ఆమె జీవితం భక్తి, సహనము, ఆత్మీయ జ్ఞానం వంటి విషయాలను ప్రతిబింబిస్తుంది. కష్టకాలంలో కూడా దేవునికి అంకితం కావడంలో ఆమె ఒక ఆదర్శం. ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాము. లూకాస్ వార్త 2వ అధ్యాయము 36వ వచనం ప్రకారం అన్నా ఫనూయేలు కుమార్తె. ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒకటైన ఆషేరు గోత్రానికి చెందినది. ఈ గోత్రం ఎక్కువగా అషూరియా బందీకరణలో చెదిరిపోయింది. అయినా ఆమె పేరు లూకాస్ వార్తలో ప్రస్తావించబడడం దేవుని రక్షణలో అన్ని వర్గాల వారిని చేర్చినట్లుగా సూచిస్తుంది. ఆమె 7 సంవత్సరాల వివాహ జీవితం గడిపి ఆ తరువాత విధవరాలైంది. అప్పటి నుండి ఆమె 84 సంవత్సరాలు విధవరాలిగా గడిపింది. కొందరు అనువాదాలు ఆమె వయస్సు మొత్తం 84 అని చెబుతాయి. మరికొందరు ఆ విధవరాలితనం 84 సంవత్సరాలు అనుకుంటారు. అంటే ఆమె వయస్సు 100 సంవత్సరాల కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సమాజంలో విధవరాలిగా ఉండడం కష్టమైన అన్నా ఆ పరిస్థితిని ప్రార్థన, ఉపవాసం, దేవుని సేవలో గడిపింది. ఆమె ఆరాధన జీవితం గురించి తెలుసుకుందాం. లూకాస్ వార్త 2వ అధ్యాయము 36వ వచనములో అన్నా ప్రవక్తి అని పిలువబడుతుంది. ఇది ఆమెకు దేవుని సందేశాన్ని తెలియజేసే వరం ఉందని సూచిస్తుంది. పాత నిబంధనలో మిరియం, దెబోరా, హుల్దా వంటి మహిళా ప్రవక్తలు ఉన్నారు. నూతన నిబంధనలో ఫిలిప్పు కుమార్తెలు కూడా ఉన్నారు. ఆమె దేవాలయంలో నివసిస్తూ రాత్రింబగళ్ళు ప్రార్థన, ఉపవాసంతో దేవునికి సేవ చేసింది. వ్యక్తిగత నష్టాన్ని దేవుని సేవగా మార్చిన ఆత్మీయ దృష్టి కలిగిన మహిళగా ఆమె నిలిచింది. బాలయేసువును కలిసిన క్షణం గురించి తెలుసుకుందాం. యూదుల చట్టం ప్రకారం మొదటి పుట్టిన కుమారుడిని దేవాలయములో సమర్పించాలి. ఆ సమర్పణ సమయంలో అన్నా అక్కడ ఉండి యేసును చూసి వెంటనే దేవునికి కృతజ్ఞతలు తెలిపింది. ఆమె యెరూషలేము విమోచన కోసం ఎదురు చూస్తున్న వారికందరికీ ఈ శిశువు గురించి ప్రకటించింది. ఆ సంఘటనలో సిమ్యోను కూడా ప్రవచించాడు. కానీ అన్నా ఉనికి ఆ కథకు స్త్రీపరమైన దృక్కోణాన్ని జోడిస్తుంది. వారిద్దరూ దేవుని వాగ్దానాలు నెరవేర్చినట్లు సాక్ష్యం ఇచ్చిన విశ్వాసవంతులైన వృద్ధులు. అన్నా జీవితం నుండి మనం నేర్చుకునే పాఠాలు: కష్టాల్లో విశ్వాసం. విధవరాలైన వృద్ధురాలైన అన్నా తన జీవితాన్ని దేవుని సేవగా మార్చింది. నిరంతర ప్రార్థన మరియు ఎదురుచూపు మన హృదయాన్ని దేవుని కార్యమును గుర్తించగల స్థితికి తెస్తుంది. ఒక స్త్రీ విధవరాలు మరియు ఒక చిన్న గోత్రానికి చెందిన వారిని కూడా దేవుడు తన యోచనలో భాగం చేశాడు. యేసుని చూసిన వెంటనే అన్నా ఇతరులకు ప్రకటించింది. ఇది ప్రతి విశ్వాసికి ఒక పిలుపు. అన్నా ప్రవక్తిని చూసి మనం ప్రతి ఒక్కరం క్రీస్తు యేసును ప్రకటించాలని తెలుసుకోవాలి. లూకాస్ వార్తలో అన్నా కేవలము 3 వచనాల్లో కనిపించిన ఆమె కథ మనకు ఆత్మీయ నిబద్ధత, ప్రార్థన మరియు సాక్ష్య జీవితం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.